కాకరకాయ పేరు చెప్తేనే కొంతమంది ముఖం కాకరకాయలా ముడుచుకుంటారు, కానీ దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం చాలా ఎక్కువగా ఉంటాయి. నాకైతే చాలా ఫేవరెట్ అండి పిచ్చి కాకరకాయ, బోడ కాకరకాయ అంటే కాకరకాయకి సంబంధించిన ఏ జాతి అయినా ఇష్టమే. బుడ కాకరకాయ, చిన్న కాకరకాయ, పెద్ద కాకరకాయ, అన్ని కాకరకాయలు అనమాట. ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా, నా స్టైల్లో అనమాట. దానికోసం ముందుగా స్టవ్ పై కడాయి పెట్టుకోవాలి. కడాయిలోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసి చిటపటం అనిపించాలి. ఉల్లిపాయ ఏం పాపం చేసింది, అందుకే ఆనియన్ కూడా తప్పకుండా వేసుకోవాలన్నమాట. అది కూడా వేసుకున్న తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలు వేసుకోవాలి. మేమైతే ఇవి బోడ కాకరకాయలు అని అంటాం. ఆ కాకరకాయ అంటారు, బోడ కాకరకాయ అంటారు. ఎవరు ఏ ఏరియాలో ఉంటారో వాళ్ళు ఆ ఏరియాని బట్టి పేరు మారుతూ ఉంటుందన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని దాన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిన తర్వాత 2 స్పూన్ల వరకు కారం, అలాగే 1 స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కారం మీ టేస్ట్ సరిపడా చూసి వేసుకోండి. ఇది వేసిన తర్వాత మరో 5 మినిట్స్ దీన్ని మగ్గించుకోవాలి. అంతే, సింపుల్ ప్రాసెస్. హెల్త్ బెనిఫిట్స్ మాత్రం సూపర్ అనమాట. చాలా బాగుంటుంది. కర్రీ కూడా ఇది చేదుగా ఉండదు. ఇంత మంచి కర్రీని ఎందుకబ్బా దూరం పెడతారు, హ్యాపీగా తినేసేయండి. సీజన్లో ఒక్కసారి మాత్రమే దొరుకుతుంది, ఎప్పుడు ఉండవన్నమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.